స్పెషల్ కలర్ఫుల్ గా చేశారు. తినండి తినండి, బాగుందా? ఏం బిర్యానీ? గోరింటాకు బిర్యానీ. తిను 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 తిను. గోరింటా బిర్యానీ ఏం తింటాను. ఒకసారి అట్లా లుక్కేసుకోండి. ఏమంటున్నారండి వాళ్ళ మళ్ళీ ఇదేనా కూడా? మా చెల్లి మా బావకి ఎన్ని రకరకాల బిర్యానీలు వండి పెడుతుందో రోజు. నువ్వేంటి ఎట్ట వండుతున్నావు? ఏ వండి పెడుతున్నావు? ఒక రోజు మటన్ బిర్యానీ వండిద్ది, ఒక రోజు ఫ్రాన్స్ బిర్యానీ వండిద్ది, ఒక రోజు పాన్స్కాయ బిర్యానీ వండిద్ది, రకరకాల బిర్యానీలు వండి పెడుతుంది. ఏదైనా కొత్తగా ట్రై చేయవే తల్లి. మీకు కొత్తగా కావాలా? కొత్తగా చేస్తాం మీకు కొత్తగా, కొత్త కొత్త. మమ్మీ ఈరోజు ఏం చేసావు కొత్తగా? ఏదైనా కొత్తగా చేయి మమ్మీ, రకాల బిర్యానీ ఉన్నాయి కదా, ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా. అరే ఏంటి వీళ్ళు కొత్తగా పద్దాక రకరకాల బిర్యానీలు అంటున్నారు. చెప్తాను, కొత్తగా వెరైటీగా చేస్తాను మీకు బిర్యానీలు. మీ పని చెప్తాను నేను. ఏదో తినటానికి చేయమన్నాను వెరైటీగా. ఓ తినటానికే కలర్ఫుల్ గా ఉంది. ఎంత బాగుండిద్ది గోరింటాకు బిర్యానీ, చాలా బాగుండిద్ది. ఆషాఢ స్పెషల్ అనమాట. నువ్వు అన్నావు కదా మీ చెల్లికి మరి బాగా రకరకాల వంటలు చేసి పెట్టిద్ది మీ బావగారికి. అది తింటానికి చేసి పెడుతుంది. నువ్వేంటే గోరింటా బిర్యానీ? చికెన్ బిర్యానీ, పనసకాయ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, గోరింటాకు బిర్యానీ. అద్దరిపోద్ది, అద్దరిపోయిద్ది. తినండి. ఇంకొకసారి అడుగుతారా? అడుగుతారా? ఇంకొకసారి నాకు కొత్త కొత్తగా బిర్యానీలు కావాలి, ఆ బిర్యానీ కావాలి, ఈ బిర్యానీ కావాలి, కొత్త వెరైటీ వంటకాలు కావాలి అన్నారు, ఇలాగే ఉంటది పనిష్మెంట్. మామూలు బిర్యానీ తినండి. చూసారు కదా, ఇలాగే మీ ఇంట్లో కూడా ఉండే ఉంటారు. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి వెరైటీ వంటగా చేసి పెట్టండి. రెండోసారి కొత్త వెరైటీలు అడగరు. బాయ్.